గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. విద్యాసాగర్ గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినపడుతుంది. శాసన మండలిలో కూటమిపై గలమెత్తడానికి వైకాపా సిద్ధమవుతుంది. డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు జరిగాయంటూ గత కొన్ని రోజుల నుంచి వారు చేస్తున్న ధర్నాలు నిరసనలు మీకు తెలిసిందే. సో వాళ్ళు ఏ విధంగా అడ్డుకునే పరిస్థితి ఉంటుంది మండలిలో, ఎందుకంటే వారి సంఖ్యాబలం కూడా మండలిలో ఎక్కువే ఉంది. సో చైర్మన్ కూడా వారి పార్టీ నుంచి ఎంపికైన వారే. గుడ్ ఈవినింగ్ అండి. మీకు మీతో ప్యానల్ సభ్యులందరికీ నమస్కారం. మండలంలో అంటే చర్చలు జరుగుతాయి, అడ్డుకోవడాలు, నిరసనలు, వాళ్ళ వాళ్ళ సంఖ్యాబలం ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏదో చేస్తారనో, లేకపోతే అటువంటి భయం ఏమీ తెలుగుదేశం పార్టీకో లేకపోతే ప్రభుత్వానికో లేదు. అక్కడ జరిగేది అక్కడ జరుగుతుంది. వీళ్ళని మనం అడుగుతుంటే నువ్వు అసెంబ్లీకి ఎందుకు రాలేదంటే కాకమాని గారు చెప్పిన వింటే ఏమనాలో మనకు అర్థం కాదు. డెమోక్రసీలో నేను ఎలక్ట్ చేసింది అసెంబ్లీకి పంపడానికి, నువ్వు ఎమ్మెల్యేగా నిలబడింది ఎమ్మెల్యే అసెంబ్లీలో కూర్చోడానికి. నీకు ఎమ్మెల్యే హోదా రావడం అన్నదే ఇప్పుడు 175 మంది ఉన్నారండి, అటువైపు ఇటువైపు ఇండిపెండెంట్ ఇప్పుడు 1000 మంది కూడా ఉంటారు. కానీ ఒక్కరే ఆ నియోజకవర్గం ఒక్కరే ఉంటారు. కాన్స్టిట్యూషన్ ఆ బాడీ నేను ఎలక్ట్ చేసి అసెంబ్లీకి పంపడానికి నువ్వు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యావు, నేను పోను అంటే మళ్ళీ రాజ్యాంగం గురించి మాట్లాడతారు. అంటే డబుల్ స్టాండ్ ఏంది? నేను ఎలక్ట్ చేసింది అసెంబ్లీకి పంపడానికి, ఆ నియోజకవర్గ ప్రజలు నీకు ఓటు వేసింది అసెంబ్లీకి పంపించారు, దానికి పబ్లిక్ మనీ ఖర్చు అయింది, ఒక ఎలక్షన్ ప్రాసెస్ నడిచింది, ఏది రాజ్యాంగబద్ధంగా. ఇప్పుడు నేను పోను, నాకు అక్కడ బలం లేదు కాబట్టి నేను పోను, రిజైన్ చేసేయి, రిజైన్ చేయి. నువ్వు పోనప్పుడు నీకెందుకు ఎమ్మెల్యే పదవి? నువ్వు తిక్క కారణాలు మెంటల్ సమాధానాలు చెప్పుకుంటా మీడియా ముందుకు వచ్చి నీకు పోవడం ఇష్టం లేదు, అది ఏ కారణమైనా కావచ్చు, మరి నువ్వెందుకు ఎమ్మెల్యేగా నువ్వెందుకు జీతం తీసుకుంటున్నావు? నువ్వు పక్కన ప్రివిలేజెస్ అన్ని పొందుతున్నావు కదా, గన్మెన్లు, పిఏ, శాలరీ, అలవెన్సెస్, వెహికల్, ప్రోటోకాల్, ఎక్కడ మన టోల్ గేట్ల దగ్గర ఫ్రీగా కూడా పాసింగ్ అవుతున్నారు కదా, ఎమ్మెల్యే ఎలక్ట్ అయితే ఆ ప్రోటోకాల్ వస్తుంది కదా, ఆ ప్రివిలేజ్ వస్తుంది కదా, అన్ని అనుభవిస్తున్నారు. నేను పోను అసెంబ్లీకి, పోనప్పుడు నీకెందుకు అసెంబ్లీ పదవి, ఎమ్మెల్యే పదవి? ఇంకోటి ఎలక్షన్స్ ఇంకోటి ఎలక్ట్ అవుతారు, వాళ్ళు వెళ్తారు. అంటే గ్రౌండ్ లో ఉండి పోరాడుతున్నాం ప్రజా సమస్యల కోసం అంటున్నారు. మరి ఎవడైనా అదే చేస్తాడు, ప్రజల్లో ఉన్నాడు, ప్రజల నుంచి వచ్చాడు, ప్రజల్లో ఉండక ఏమన్నా గాడుల మధ్య ఉంటాడా? ప్రజల నుంచి వచ్చిన వాళ్ళు ప్రజల్లోనే ఉండాలా, ప్రజల్లోనే ఉంటారు. ఏది పోరాటం చేస్తున్నది? చిల్లర పోరాటాలు, చిల్లర వ్యవహారాలు కాకుండా, చిల్లర మాటలు కాకుండా నిన్ను కాన్స్టిట్యూషన్ గా మళ్ళీ రాజ్యాంగం గురించి మాట్లాడతారు వీళ్ళు. రాజ్యాంగం గురించి మాట్లాడు. అదే రాజ్యాంగం చెప్పింది నువ్వు ఎట్లా ఎలక్ట్ అవుతావు, ఎట్లా నువ్వు ఏం చేయాలా, నీ ఎమ్మెల్యే ఎలక్ట్ అయిన తర్వాత నీ విధి విధానాలు ఏంది అనేది అదే కాన్స్టిట్యూషన్ డిఫైన్ చేసింది. ఓ పక్కనేమో ఒక చేతిలోనేమో అంబేద్కర్ గారి ద్వారా వచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడతావు, ఇంకో పక్కనేమో వెనకాల వైపు తిరిగి చూస్తేనేమో చిల్లర మాటలు, చిల్లర చేష్టలు చేస్తున్నారు. నువ్వు జీతం తీసుకోకండి, ఎవరు తీసుకోమన్నాడు జీతం? డోంట్ యూజ్ ఎనీ ప్రివిలేజెస్, డోంట్ టేక్ ఎనీ ప్రివిలేజెస్. కాన్స్టిట్యూషనల్ గా ఎలక్ట్ అయిన తర్వాత కాన్స్టిట్యూషనల్ బాడీ నీకు ఒక బాధ్యత ఇచ్చింది, నువ్వు ఆ బాధ్యత నెరవేర్చు. నువ్వు ఎలక్ట్ అయింది అందుకోసమే. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి, ప్రజాస్వామ్యం మీద కేకరించి ఉమ్మేటట్టు చేస్తూ చిల్లర వ్యవహారాలు చేసుకుంటా, ఎవడో ఈ దేశంలో ఎవడైనా చేశాడా ఇట్లా చిల్లర వ్యవహారాలు? ఎవడైనా ఇంతవరకు ఇంత చిల్లరగా ఎవడైనా ఏ పార్టీ అయినా చేసిందా? ఇంత చిల్లర బిహేవియర్ ఎవరైనా చేశారా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? లేదు, దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల్లో 79 స్వతంత్ర భారతదేశంలో ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే ఇంత చిల్లరగా బిహేవ్ చేసింది మనం ఎడైనా చూసామా?
ఇప్పుడు తెలంగాణలో ఒకే ఒక ఎమ్మెల్యే ఎవరు, సిపిఐఎం అనుకుంటా, ఆయన ఒక్కడున్నాడు, ఆయన ఎమ్మెల్యేకి వెళ్ళదు కదా. అవును. అంతెందుకు 2009లో జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా నుంచి ఒక్కరేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన 5 ఏళ్ళు ఫైట్ చేశాడు. అవును. నాకు టైం రాదు, నీకు ఎమ్మెల్యేగా నీకు ఎంత టైం రావాలో అంత టైం వచ్చింది, నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు అక్కడికి వెళ్ళి చెప్పు. చిల్లర మాటలు, చిల్లర చేష్టలు, చిల్లర బిహేవియర్, చిల్లర పార్టీ, వాళ్ళు వదిలేండి, ఆ మాటలు వదిలేండి పార్టీల గురించి. మాటలు కాదు అంటే మనం ఏం మేము వెళ్దాము, ఎందుకు వెళ్తాము, ఎందుకు వెళ్ళావు, నేను పంపించిన దానికోసమే కదా, నేను పంపించిన దానికోసమే కదా. ప్రజలు ఎన్నుకోబడి రాజ్యాంగబద్ధంగా నువ్వు ఎన్నుకోబడ్డావు ప్రజల చేత. మరి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి నిర్వహించవా? నీకు బాధ్యత లేదా? నీ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖర్చు పెట్టలేదా? అది ప్రజల సొత్తు కాదా? టాక్స్ పేయర్స్ మనీ కాదా? ఎన్ని ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరపడానికి లోక్సభ అండ్ అంటే పార్లమెంట్ కి, అసెంబ్లీకి రెండింటికి ఆయన ఖర్చు ఎంతో తెలుసా అండి? 6,000 కోట్లు. 6,000 కోట్లు ఖర్చు అయింది మిమ్మల్ని అసెంబ్లీకి పంపడానికి. అందరికీ చెప్తున్నా, ఒక్కరికని కాదు, ఎవరైతే ఎలారో వాళ్లకు బాగా చిబుక్కమంటది నేను చెప్పేది. 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6,000 కోట్లు ఎంత మంది మ్యాన్ పవర్ పనిచేశారు? వీళ్ళందరికీ ఎంత డబ్బు ఖర్చు అయింది? ఎక్కడిదా డబ్బు? ట్యాక్స్ పేయర్స్ మనీ. ఒక పక్కన మీరు మీ ఇష్ట ప్రకారం చేసేసి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఉంటే మరి ఎట్లా మరి ఎట్లా మాట్లాడాలా? యూ హ్యావ్ ఎలక్టెడ్ బై ద పీపుల్, యువర్ ప్రెజెన్స్ షుడ్ బి మ్యాండేటరీ ఇన్ ద అసెంబ్లీ. అది వదిలేసి మనకి ఇష్టం నోటికొచ్చేట్లు మాట్లాడతాం, తర్కం మాట్లాడతాం. ఇప్పుడు 2009లో పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి 534 సీట్లకు గాను 42 సీట్లు వచ్చినాయి. 42. కాంగ్రెస్ పార్టీకి 120 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఇయ్యలే పార్లమెంట్ లో. మీరేమన్నా అతీతులా? చట్టానికి మీరేమన్నా అతీతులా? ఏదంటే ఏందో తీసుకొని వస్తారు. హైకోర్టుకి వెళ్ళారు, ఏమైంది? మాకు ప్రతిపక్షం అయితే ఇవ్వాలన్నారు, ఏమైంది? ఎవడా లెక్క పెట్టాడా దాన్ని? ఓ పిటిషన్ గా పక్కనెత్తి పడేశారు. అంటే ఈ దేశంలో వీళ్ళు ఏం చేస్తారు, కేజ్రీవాల్ది తీసుకొని వస్తారు. ఏదో కేజ్రీవాల్ది విషయాన్ని ఢిల్లీలో విషయం తీసుకొని వస్తారు. అది ఆ పార్టీ వ్యక్తిగతంగా వ్యవస్థీకరంగా తీసుకున్నటువంటి నిర్ణయం, చట్టపరంగా కాదు. అది చట్టపరంగా తీసుకోవాలి. అది ఆ పోనీ లేదని బిక్ చేసినట్టు వేశారు కేజ్రీవాల్ ఆ పూట. దాన్ని మీరు హక్కు అంటారా? చరిత్రలో ఒకేసారి జరిగింది అది, చరిత్రలో ఒక్కసారి జరిగింది అది. అది కూడా హక్కుతో కాదు, అది భిక్షతో వచ్చినటువంటి ప్రతిపక్షం. అది ఎవరు ఏ పట్టన్నా కానీ దాన్ని పట్టుకొని అది జరగలేదా అంటే అదే వాళ్ళేం కోర్టుకు వెళ్ళలేదు, గొడవ పడలేదు. ఇంకోటి ఏమంటే వాళ్ళు అడగల, బేసిక్ గా మా ప్రతిపక్ష హోదా కావాలా అయితేనే మేము వస్తామని చెప్పేసి వాళ్ళేం అడగల. ఆ అసెంబ్లీ తీసుకునే నిర్ణయం అది, అంతే. ఇరానీ మంచిగా తీసుకునే నిర్ణయం అది. దాన్ని పట్టుకొని వాళ్ళు ఇచ్చారు. చట్టంలో లేనిది, రాజ్యాంగంలో లేనిది, కాన్స్టిట్యూషనల్ గా వైబిలిటీ లేనిది అడిగి మీరు ఏదో గెయిన్ చేయాలనుకుంటున్నారు. నో, అది ప్రజలేమి చూడలేం కాదు. ప్రజలు చాలా తెలివిమంతులు. మీరు చేసే యాక్టివిటీ అంతా గమనిస్తూనే ఉంటారు. అవును, మాకు లేదు. ఎందుకు ఇస్తారు? నీకు 11 సీట్లు వస్తే నీకు రావాల్సిన 18 సీట్లు. ఇదే అసెంబ్లీలో 23 సీట్లు ఉన్నప్పుడు ఇంకా ముగ్గురు లాక్కుంటే నీకు ప్రతిపక్షం కూడా ఉండదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అన్నారు. ఇలాంటి పరిస్థితి ఏ మొహం పెట్టుకొని అన్నారండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు? ఆ రోజు అసెంబ్లీ అన్నారుగా, ఆలోచన చేసిండ్రు వారికి ఇలాంటి సిచ్యువేషన్. అంటే ఇప్పుడు చేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళకు అంటారు కదా, భగవంతుడు అని మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు కదా, ఆ భగవంతుడు ఇంత రివర్స్ చేస్తాడని చెప్పి బహుశా వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు ఆలోచించి ఉండరు. కాబట్టి వాళ్ళు ఆ రోజు చెప్పారు, మీకు ముగ్గురు లాగేస్తే నీకు ప్రతిపక్ష హోదా పోతుంది అంటే. ఈస్ కన్ఫైనింగ్ దట్, ఈస్ కన్ఫర్మ్డ్ దట్ ఇన్ ద అసెంబ్లీ. అసెంబ్లీలో ఆ స్టాండింగ్ లో నిలబడి చెప్పినటువంటి మాట, నువ్వు 18 సీట్లు నీకు ముగ్గురు 4 లాగేశానంటే
నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అంటే 18 తగ్గితే ఆయన చెప్పాడు. కానీ నా పని చేయట్లేదు నేను గొప్పగా అన్నాడు కదా. మరి నువ్వు గొప్పగా సీట్లు తెచ్చుకొని ఉండాల్సిందే. 18 మినిమం తెచ్చుకొని ఉండాలా. నువ్వు తెచ్చుకోవాలా, నీకు రాలా. సో ఇక్కడ మనం ఏదంటే అది మాట్లాడితే వీలవ్వదు. మీరు కేసు వేసారు. ఒక్కసారైనా మీ కౌన్సిల్ అడ్వకేట్ హైకోర్టులో ఒక్కసారైనా టేబుల్ మీదకి ఈ అంశం రావడానికి ఒక్క స్లిప్ అయినా మూవ్ చేశాడంటే వీళ్ళ అడ్వకేట్ లేదు, చేయలా. ఎందుకంటే కోర్టులో వేశారు అంతేదని, వేశామని ప్రజలు చెప్పడానికి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా దాని మీద కనుక ఫైట్ చేయాలనుకుంటే, నిజంగా కనుక అది చట్ట వ్యతిరేకమై ఉంటే మీరు వదిలిపెట్టేవాళ్ళ హైకోర్టులో. మీ కౌన్సిల్ అడ్వకేట్ స్లిప్ మూవ్ చేసేసి రోడ్డుకి ఒకసారి కాకపోతే 2 సార్లు 3 సార్లు కాకపోతే టేబుల్ మీద బెంచ్ మీద తెప్పించేవాడు కదా, మెన్షన్ చేసి తెప్పించేవాడు కదా. ఏ రోజు ఆ ప్రయత్నం జరగల. ఇంకో మాట ఏమన్నారు, విద్యార్థులు డిఎస్సి గురించి అన్నారు. డిఎస్సి గురించి ఎవరు వాళ్ళంతా మాట్లాడిన వాళ్ళంతా ఎవరు? బాధితులని వైసీపీ కార్యకర్తలు. ఎట్లా చెప్తారు మీరు వైసీపీ కార్యకర్తలు? అంత మేము ప్రూవ్ చేశాము. ఎట్లాగంటే అంతకు ముందు వాళ్ళు పాల్గొన్నటువంటి సభలు, ర్యాలీలు, వాళ్ళ ఫోటోలతో సహా ఈ మధ్య కాలంలో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఫోటోలతో సహా బయటకు వచ్చాయంత. ఒకటి, దే ఆర్ ప్యూర్లీ వైసీపీ సింపథైజర్స్, నో డౌట్ అట్ ఆల్. క్రిస్టల్ క్లియర్ ఎవిడెన్స్. నెంబర్ 2, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో మీట్ అయ్యి వాళ్ళు ఏదో చెప్పారు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారితో మీట్ అయిన తర్వాత వెరీ ఇమీడియట్ గా ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళందరివి ఆ డేటా తీసుకొని వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పర్సన్ టు పర్సన్ ఎందుకు సీట్ రాలేదు, ఇంకోటి ఏమంటే ఈ డిఎస్సి నిర్వహణ చేసింది మేము ఫ్రెష్ గా ఇచ్చేటువంటి జీవోతో కాదు, వాళ్ళు ఇచ్చిన జీవోతోనే. మేము వాళ్ళు ఇచ్చిన జీవోని మార్చలేదే, హారిజాంటల్ అన్నదాన్ని మేము మార్చలేదే, టర్మ్స్ మార్చలేదే, రూల్స్ మార్చలేదే, రెగ్యులేషన్స్ మార్చలేదే, మేము ఏం మార్చలా. వాళ్ళు ఏదైతే ఒక జీవో ఇచ్చారో ఆ జీవో ప్రకారం, జీవో మార్చింది ఎవరు, అంతకుముందు జీవోకి ఫ్రెష్ జీవో ఇచ్చింది ఎవరు? వైసీపీ పార్టీ, అప్పుడు వైసీపీ ప్రభుత్వం. మీరిచ్చిన జీవోతో మేము రిక్రూట్మెంట్ చేసి ఉద్యోగం రాలేదంటే నువ్వే పిలిపించి వాళ్ళతో సమావేశం పెడతావు. ఎంతమంది? 1 లక్షల మంది రాస్తే, అదే ఒక్క నిమిషం కంప్లీట్ చేస్తున్నాడు. 1 లక్షల మంది రాస్తే 16,000 మంది చిల్లర ఎగ్జామ్ రాస్తే ఆ 16,000 చిల్లర మందిలో ఈ 45 మంది తేలారు. ఇది చెప్తున్నారు నాకు ఆ స్పోర్ట్స్ ఈ స్పోర్ట్స్ అని. ఎవరైతే ఆకొచ్చి నాకు నేషనల్ వచ్చింది చంద్రబాబు ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒకటి వచ్చింది కదా, ఉద్యోగం ఇచ్చేయచ్చు కదా, ఏదో ఒకటి వస్తే ఉద్యోగం ఇచ్చేదానికి ఇదేమైనా చిల్లరంగిడా? ఇదేమైనా చిల్లరంగిడా అండి? ఈ చాక్లెట్ కాకపోతే ఆ చాక్లెట్, ఆ చాక్లెట్ కాకపోతే ఈ చాక్లెట్ ఇవ్వడానికి కాదు. గవర్నమెంట్ రూలు, రెగ్యులేషన్, దీనికి ఒక పద్ధతి, ఇవన్నీ ఉన్నాయి. నువ్వు ఫాలో అవ్వలేదు, నీకు నువ్వు ఇచ్చిన జీవో ప్రకారం వాళ్ళకి ఉద్యోగం రాలే. మేము ఇచ్చిన జీవో ప్రకారం కాదు ఉద్యోగం రాంది, నువ్వు ఇచ్చిన జీవో ప్రకారం ఉద్యోగం రాలే. నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ కి ఉద్యోగం వచ్చుదా? మెన్షన్ చేశాడా? అతను అప్లికేషన్ లో మెన్షన్ చేశాడా ఆ విషయాన్ని? అప్లికేషన్ లో మెన్షన్ చేశాడా? చేయడా? సో కాబట్టి రిజెక్ట్ అయింది. నీకు గోల్డ్ మెడల్ ఒలింపిక్స్ లో కూడా వచ్చి ఉండొచ్చు. యూ షుడ్ మెన్షన్ ఇన్ ద అప్లికేషన్. నువ్వు కదా ఫిల్అప్ చేసేది, నువ్వు ఫిల్అప్ నువ్వు కదా రాసింది అప్లికేషన్, నువ్వు మెన్షన్ చేయాల్సింది. కొన్ని లక్షల వస్తే ఇతను ఒలింపియన్ అనేది ఏమన్నా ఆ కంప్యూటర్ తెలుస్తుందా? అవునండి. నువ్వు మెన్షన్ చేసావా అప్లికేషన్ లో? నువ్వు చేయలా. దానికి ఎవరికి బాధ్యత? క్యాండిడేటా లేకపోతే ప్రభుత్వమా? నువ్వు మెన్షన్ చేయకపోతే క్యాండిడేటే బాధ్యత, మెన్షన్ చేసినా కూడా ఉద్యోగం రాకపోతే ప్రభుత్వం బాధ్యత. అప్పుడు నువ్వు ఒక నిందేసినా కూడా దానికి సమాధానం చెప్పడానికి ఓకే. అసలు అప్లికేషన్ మెన్షన్ చేయాలా? నేషనల్ లో నీకు సిల్వర్ మెడల్ వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చింది, తర్వాత బయటకు వచ్చి నువ్వు చెబితే దానివల్ల ఉపయోగం ఏముంటదండి? విద్యాసాగర్ గారు మాట్లాడరు, సమయం తక్కువగా ఉంది. ఒక్క నిమిషం. వందే భారత్ ట్రైన్ ఉందండి, వందే భారత్ టికెట్ కూడా ఉండాలి. నీకు నువ్వు 30 సెకండ్లు లేట్ వెళ్ళావు ట్రైన్ వెళ్ళిపోతుంది. ఓకే, విద్యాసాగర్ గారు ఉండని మాట మనతో దుర్గా శ్రీరామ్ గారు ఉన్నారు, మాట్లాడదాం సార్, సమయం తక్కువ ఉంది. శ్రీరామ్ గారు, దుర్గా శ్రీరామ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఆగండి ప్లీజ్, విద్యాసాగర్ గారు ఆగండి. శ్రీరామ్ గారు మీరేం చెప్తారు? మండల్లో